కృష్ణా జిల్లా గుడివాడలో పెద్ద మొత్తంగా గంజాయిని పట్టుకున్నారు. గుడివాడలో డీఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సీలేరుకు చెందిన గంజాయి విక్రయదారులు చందును కొద్ది రోజులుగా మాటు వేసి అతనితో పాటు జగన్నాథం, లోకేష్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గంగాధర్రావు తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం సీసీఎస్ కానిస్టేబుల్ ఉషా ధైర్య సాహసాలతో గుడివాడలోని దొండపాడు రోడ్డులో గల బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద గంజాయి విక్రయిస్తున్న మైనర్ బాలుని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. వారి వద్ద నుంచి దాదాపు 6 కేజీల 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని మైనర్ను విజయవాడ కోర్టుకు తరలించగా కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. పారిపోయిన వారి కోసం కొద్ది రోజులుగా గాలిస్తూ వలికర్తిపాడులోని ఇటుకల బట్టి వద్ద గల పొదల్లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 2 బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి గంజాయి విక్రయదారులను పట్టుకున్న కానిస్టేబుల్ ఉషను ఎస్పీ అభినందించి ఉషతో పాటు సిసిఎస్ సిఐ రమణమ్మ, రూరల్ సిఐ సోమేశ్వరరావు, ఎస్ఐ చంటిబాబుతో పాటుగా మరికొంతమంది సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా